ఈరోజు ఏకాదశి అయితే భగవంతుడికి కాస్త ఈ బాజ్రా అంటే సజ్జలు గంట్లు అని కూడా అంటారు తో పరమాణం చేసి భగవంతుడికి నివేదన చేద్దాం అనుకున్నా. సరే మీ అందరికి కూడా చిన్న వీడియో చేసి చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇదేంటంటే పరమాన్నము ఈ విధంగా కూడా వాడుకోవచ్చు అని చెప్పడానికి. ఇవి ఆల్రెడీ నేను ఈ బాజ్రా ఈ సజ్జల్ని మంచిగా నానబెట్టుకున్నాను. ఇవి సరిగ్గా నానలేదనుకోండి అస్సలు కుక్ అవ్వనమాట. కాబట్టి మంచిగా నానాలి, సరేనా? మంచిగా సోక్ అవ్వాలి. ఇది సోక్ అయిన తర్వాత మనం కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకుందాము, ఉడికించుకుందాము. ఎందుకంటే నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుంటాను. కాస్త మరీ హై ఫ్లేమ్ అయితే ఊరికే పుష్ అని విజిల్స్ వస్తాయి కానీ కుక్ అవ్వదు అనమాట. కాస్త మీడియం కాకుండా కొంచెం మీడియం అనుకోండి, ఓకేనా? చక్కగా కుక్ చేసుకోండి రైస్ని. ఇదిగోండి పరమాన్నానికి పాలు కూడా రెడీగా ఉన్నాయి. ప్రెషర్ పోయిందో లేదో చూద్దాం, నాకు తెలిసి ఉంది. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. చక్కగా ప్రెషర్ పోయింది. ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇంకా స్టీమ్ అయితే వస్తుంది, బట్ నో ప్రాబ్లం. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది, చూసారా? చాలా చక్కగా బాయిల్ అయింది, కుక్ అయిపోయాయి. దీనిలో మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. పరమాన్నం కదా, సిమ్లోనే పెట్టుకుందాము. ఇదిగోండి పాలు రెడీగా ఉన్నాయి కదా, పాలు వేసుకుందాం. పాలు వేసుకొని మంచిగా చక్కగా, ఇది కూడా నేనైతే మీ ఇష్టం, ఇట్ డిపెండ్స్ అనమాట. చక్కగా ఇలాగా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోండి. నాకు హరిబరిగా ఉన్నాను అనుకోండి, చక్కగా కుక్కర్కి మూత పెట్టేసి మళ్ళీ కాకుంటే విజిల్ పెట్టాను అనమాట. విజిల్ పెట్టకుండా మళ్ళీ కుక్ చేసుకుంటాను. సో ఇప్పుడు కూడా నేను అలాగే కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మిల్క్ ఎక్కువగా ఉన్నాయి కదా, మామూలుగా కుక్ చేస్తే చాలా టైం పడుతుంది. నాకేంటంటే మిల్క్ అది కొంచెం వేసుకొని పరిమాణం చేసుకుంటే నచ్చదు. సో ఎక్కువగా ఉంది కాబట్టి నేను కుక్కర్కి విజిల్ కూడా పెట్టట్లేదు. చూసారా? కొద్దిసేపు దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుందాం. చూడండి, బాజ్రా పరిమాణముకి మిల్క్ వేసాను కదా, ఇలా వస్తుంది. సో ఆఫ్ చేసేసుకుంటాను. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదా, దీనికి విజిల్ పెట్టలేదు కాబట్టి చక్కగా మనం ఓపెన్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం, భయపడక్కర్లేదు. గ్రేట్, వావ్, చాలా బాగుంది. అయితే ఏం లేదండి, ఇప్పుడు నేను ఏంటంటే దీనిలోనే బెల్లం వేస్తాను. స్టవ్ ఆఫ్ చేసే ఉందన్నమాట, ఆఫ్ చేసే ఉంది. బెల్లం వేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు వచ్చే బెల్లము అది మొత్తం కెమికల్స్ కదా, కెమికల్స్ అవడాన్ని ఏంటంటే విరిగిపోతుంది అనమాట. అంటే లైక్ పగిలిపోవడం అని కొందరు అంటారు, విరిగిపోవడం అని కొందరు అంటారు. సో నేనైతే ఏం చేస్తున్నానంటే చక్కగా ఆఫ్ చేసేసాను కదా, ఈ వేడిపైనే బెల్లం కలిసేలా చూసుకుంటాను, ఆ తర్వాత ఆన్ చేస్తాను. ఓకే అండి? లేదనుకోండి మొత్తము పరిమాణం అంతా పగిలిపోతుంది అనమాట. ఓకేనా? చక్కగా అయిపోయిన తర్వాత అప్పుడు కరిగిన తర్వాత కలిపేసుకుంటాను. కలిపేసి అప్పుడు ఒక్క 2-3 minutes కలుపుతూనే ఉంటాను, లేదంటే మళ్ళీ విరిగిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది చక్కగాని. ఈసారి ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్గా బెల్లం వేసేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు కెమికల్స్తో కూడిన బెల్లం అవ్వడాన్ని అది మొత్తం పగిలిపోతుంది అనమాట. కాబట్టి భయం అనిపిస్తుంది. చూడండి, చక్కగా కుక్ చేసుకుందాము. ఒక్క 3 minutes పెట్టుకుంటా చాలు. ఓకేనా? చూడండి, చక్కగా
స్వామికి నివేదించడానికి సజ్జల పరమాన్నం రెడీ అయిపోయింది. నేను ఇలాగా ప్రసాదం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని నివేదించుకుంటాను. సరేనా? చూడండి, సజ్జల పరమాన్నము రెడీ అయిపోయింది. తండ్రికి నివేదన చేసేసుకుంటాను నేను. ఈ నైవేద్యం కూడా చక్కనైన శ్రేష్టమైన నైవేద్యం అనమాట భగవంతుడికి. ఆ తర్వాత భగవంతుడికి నివేదించిన తర్వాత ఇంకా భగవంతుని ఇంకా కొన్ని స్వామి యొక్క ఆశీర్వాదాలతో ఇంకా ఇంకా రుచిగా తయారవుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చక్కగా ఇలాంటి నైవేద్యాలు కూడా తయారు చేసుకొని భగవంతుడికి నివేదించుకొని చక్కగా మీరు కూడా తినండి. చక్కగా నేను తయారు చేసుకున్న బాజ్రా పరమాన్నము భగవంతుడికి నివేదన చేసుకున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జయ శ్రీమన్నారాయణ. మరొక విషయం అండి, బెల్లానికి మించిన శ్రేష్టమైన నైవేద్యం మరొకటి లేదు. ఓపిక లేనప్పుడు చక్కగా ఒక చిన్న బెల్లం ముక్క భగవంతుడికి నివేదించుకోండి. బెల్లానికి అంటే జాగ్రి, మడి, మైల ఏమీ లేని నైవేద్యము బెల్లము. అలాగే అరటిపండు, కొబ్బరికాయ. వాటికి మించిన పండు కాయ లేదు. నైవేద్యం అంటే బెల్లానికి మించిన నైవేద్యం మరొకటి లేదు. సర్వేజన సుఖినో భవంతు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రేణ.